సేపున్న మార్వాడి మొత్తం బిజినెసే. నాకు అర్థమైంది బ్రదర్. వీళ్ళు బిజినెస్‌లు చేస్తారు, సంపాదించుకుంటారు. ఈ మన దగ్గర సంపాదించుకుంటలే. తమిళనాడులో ఈ పోరాటం మొదలైంది ఇప్పుడు. కేరళలో ఈ పోరాటం మొదలైంది ఇప్పుడు. ఓకేనా? ఆంధ్రప్రదేశ్‌లో అయిందో లేదో. ఎందుకు వీళ్ళు నకిలీ అమ్ముతున్నారు అని చెప్పేసి మహబూబాబాద్‌లో ట్యూబ్ లైట్లు నకిలీ అమ్ముతున్నారు, పైపులు నకిలీ అమ్ముతున్నారు అని వీడియోలు బయటకొచ్చాయి. నిన్నగాక మొన్న మన ఏమంటారు పంచవృత్తు కులాలు ఉన్నాయి కదా, వాళ్ళని కొట్టారని చెప్పేసి ఉలిబాడిషా దెబ్బ అని చెప్పేసి వాళ్ళు ఉద్యమం మొదలుపెట్టారు. ఎక్కడ మన మేడ్చల్లో మార్వాడీలు అంతా కలిసి కొడితే మా దగ్గరికే బతకొచ్చి మమ్మల్ని కొడతారని మేడ్చల్లో ఉద్యమం మొదలుపెట్టారు. తూప్రాన్లో ఉద్యమం మొదలుపెట్టారు. మన కర్నూల్లో ఫోన్లు డూప్లికేట్, ఛార్జర్లు ఫోన్లు డూప్లికేట్ అమ్ముతున్నారని వాళ్ళ మీద ఉద్యమం మొదలుపెట్టారు. ఈరోజు వినాయకుడు చూడండి, వినాయకుడు బొమ్మలు కొనడానికి గ్రామాల నుంచి ఓకేనా సిటీకి వందలాది మంది పెద్ద పెద్ద లారీలు వేసుకొని వచ్చి వినాయకుడిని కొనడానికి పోటీ పడతారు. వేలు పెట్టి ఆ రోడ్ల మీద వినాయకుడిని తయారు చేసే వాళ్ళు అంత ఎవరు? చేసేది మార్వాడి కార్మికులు, దాని యజమాని మాత్రం మార్వాడి సేటు ఉంటాడు. ఎంత దుర్మార్గం చూడండి. వాళ్ళ దాంట్లో ఇది కూడా లేదు. కాబట్టి దాన్ని పోటీ పడటానికి లక్షల రూపాయలు పెట్టి మనోళ్ళు పోటీ పడతారు. భగవంతుడు మట్టితో చేసుకున్న భగవంతుడే, చిన్నగా పెట్టుకున్న భగవంతుడే, పెద్దగా పెట్టుకున్న భగవంతుడే. కాబట్టి పూజా సామాగ్రి నుంచి మొదలు పెడితే ఐటీ కంపెనీ వరకు ప్రతి రంగంలో జొరబడి ప్రతి దాన్ని వ్యాపారం చేసి ఈరోజు ఏమంటారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అవకాశాలు లేకుండా చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ప్రమాదంలో పడబోతుంది మన తెలంగాణ. అందుకని తెలంగాణ సంపద అంతా మార్వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. 100% అంతే అనుకోవాలి కదా. నేను చచ్చిపోయిన సాయి చంద్ర రాశాడు కదా పాట, గుజరాత్ ఏదో మోసే ఇది ఎందుకు నీకు ఇక్కడ వీటి గురించి మాట్లాడవు. ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన ఉంటాడు ఎంపీ, తానం చేస్తా, పెద్దమ్మ గుడి, చిన్నమ్మ గుడి, మసీద్ దోదాం, మందిరం దోదాం, ఇదే అంటాడు తప్ప ఒక రోడ్డు తీసుకొస్తాం, ఒక హాస్పిటల్ తీసుకొస్తాం, ఒక కాలేజ్ తీసుకొస్తాం, ఒక స్కూల్ తీసుకొస్తా, కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకొస్తా అని ఎప్పుడు అన్నాడు ఆయన. ఎంతసేపు ప్రజల్ని